ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 125వ కీర్తన 4వ చరణం. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థవంతులకు మేలు చేయుము. ఆమేన్. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నంతవరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణము నంతవరకు విడిచిపోలేనయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో ఉన్నను నేను మునిగిపోలేదయ్యా, నీది పావురపు మనసయ్యా యేసయ్యా, పావురపు మనసయ్యా, నీది పావురపు మనసయ్యా యేసయ్యా, పావురపు మనసయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా, మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యాదయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యాదయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, మేలులోని
మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించినాను సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నిన్నెంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. నీవు మా పట్ల చేసినటువంటి మేలును బట్టి మేమెల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించేవారిగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచినందుకు నీకే వందనం. శ్రమలలో ఉన్నను, పాప చీకటిలో ఉన్నను, మమ్మల్ని విడువక మమ్మల్ని ప్రేమించి మా కొరకు కార్చినటువంటి ఈ విలువైన అమూల్యమైన రక్తమును బట్టి మమ్మల్ని స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేము దుఃఖంలో ఉండగా స్నేహితుల వలె మా చెంతకు చేరి మమ్మల్ని ఓదార్చి మమ్మల్ని బలపరిచిన దేవా, ఈ ఉదయకాల స్తుతి ఆరాధన ద్వారా ప్రతిరోజు నేను స్తుతించి ఆరాధించి గొప్పనిచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క స్తుతి ఆరాధనలో ఏకీభవించిన వారిలో ఎవరైతే ఏ అవసరత నిమిత్తం నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి ప్రతి అక్కరను మీరే తీర్చుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు మేలు చేయకుండే దేవుడు కాదయ్యా, మేలు చేత మా హృదయమును తృప్తిపరిచి నీ సాక్షులుగా మమ్మల్ని నిలువబెట్టుకొని ప్రభువా నీ నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించేవారిగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచుమని, ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటి ద్వారా మీరే సమస్త ఘనత మహిమ ప్రభావములను పొందుకోమని ఈ స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.